సువర్తమానం. ఈ శుద్ధీకరణ కొడుకు కోసం దేవుడు సిద్ధపరిచిన వర్తమానం యోహాను సువర్తమానం 13వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదామా? యోహాను సువర్తమానం పేతురు 13వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతాను. మీరు ఈ మాట నాతో చెప్పండి. ఓకే, ఈ మాట నాతో చెప్తే బాగుంటుంది. యేసు, కొంచెం గట్టిగా, యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ఒక్క మాట, కడగబడుట అనండి. దేవుని లేఖనాల్లో ఇక్కడ ప్రభు బల్లానికి సంబంధించినట్లుగానే కొన్ని మాటలు మీకు తెలియచేయటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు పస్కా పండుగ, అదే ప్రభు బల్లకి సంబంధించిన కార్యక్రమం. పస్కా పండుగను ఆచరించే సందర్భాన్ని చెప్తూ ఆయన శిలువకి అప్పగించబడిన అనుభవాలని గురించి గుర్తు చేస్తూ శిష్యులతో ఈ మాటలు ప్రభు చెప్తా వచ్చారు. ఒక తువాల్ తీసుకుని, ఒక టవల్ తీసుకుని ప్రభు నడానికి కట్టుకుని, ఒక బౌల్, ఒక పాత్ర తీసుకుని ఆ పాత్రలో నీళ్లు వేసి యేసు ప్రభువే స్వయంగా శిష్యులు పాదాలు కడిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడిన మాటను చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటను మనం చదివినప్పుడు కొన్ని అనుభవాలు మనకు గుర్తు రావాలి. యేసు ప్రభువే స్వయంగా ఆయనే తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగిన అనుభవాన్ని వెంటనే పేతురు అడుగుతూ ఉంటాడు, ప్రభువా, మరి నీవు నన్ను కూడా కడగాలి కదా అని అడిగిన సందర్భాలు. ప్రభు కడగటానికి సిద్ధపడతా ఉంటుంటే, పాదాలు కడుగుతూ ఉంటుంటే ఆయన అంటాడు, తలకాయ కూడా కడగండి ప్రభువా, చేతులు కూడా కడగండి ప్రభువా. అప్పుడు ప్రభు అంటాడు, స్నానం చేసినోడికి మళ్ళా తలకి చేతులకి అవసరం లేదు, జస్ట్ కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందని ప్రభు చెప్పాడు. చూడండి, ఇక్కడ కొన్ని అనుభవాలు మనకి కనబడుతున్నాయి. అందులో ఈ పరిశుద్ధ బల్లారాధనకి ముందు సిద్ధపాటు కొరకే కడగబడిన ఆ అనుభవం ప్రతి సంఘ విశ్వాసికి ఉండాలి. ప్రతి విశ్వాసి జీవితంలో ఈ శుద్ధీకరణ అనేది కంపల్సరీ. వారి యొక్క ఆత్మీయ జీవితానికి అది ఎంతో మేలుకొల్పు. నేను ఒకసారి ఒక ఇంటికి ప్రార్థన చేయడానికని రెగ్యులర్గా మనం విజిటింగ్ వెళుతూ ఉంటాం కదా. ఒకప్పుడు విజిటింగ్ ఎలా ఉండేదంటే, వారంలో ఒక్కరోజు చేస్తే అయిపోయేది విజిటింగ్. కొద్ది రోజులుగా వారమంతా జరుగుతూ ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. ఆ తర్వాత నెల రోజులు. ఇప్పుడేంటో మరి నాకు అర్థం కావట్లేదు, 3 నెలలైనా విజిటింగ్లు అవ్వట్లేదు. ప్రయాసపడుతున్నాం, పొద్దున ప్రారంభిస్తూ ఉన్నాం, సాయంకాలం వరకు విజిటింగ్ చేసి సాయంకాలం ఎక్కడొకక్కడ మీటింగ్ చేస్తూ ఉన్నాం. ఎంత ప్రయాసపడిన విజిటింగ్లు అవ్వటం లేదు. ఏ ఏరియాలో మీటింగ్ జరిగితే ఆ ఏరియా అంతా విజిట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి నేను ఒక ఇంటికి విజిటింగ్ అని ప్రార్థన చేయడానికని వెళ్ళాను. వెళ్ళిన వెంటనే వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టున్నారు, అన్న ఈరోజు వస్తారని, సాయంకాలం అవుతుంది. నేను నాతో పాటు ఒక బ్రదర్ని తీసుకుని వెళ్ళాను వారి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళదామని. సాయంకాలం సరిగ్గా 6, 5:30 ఆ సమయం బయలుదేరి నేను వారి ఇంటికి ప్రార్థన చేయడానికని వెళితే, వాళ్ళు డబుల్ స్టేర్ బిల్డింగ్ అన్నమాట. కింద వేరే వాళ్ళు ఉంటారు, పైన వాళ్ళు ఉంటారు. కింద అద్దెకి చేసుకున్నారు. నేను అక్కడ కార్ పార్క్ చేసుకుని వెళ్తున్నాను. ఆ గేట్ సౌండ్ వచ్చి వాళ్ళు కిందకు వచ్చారు, అన్న వచ్చాడని గబగబా. సరే, నేను పైకి తీసుకెళ్ళారు. వెళ్తున్న వెంటనే అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా రెడీగా కూర్చుని ఉన్నారు. ఒక కుర్చీ వేసి
ఒక బౌల్లో నీళ్ళు వేసి రెడీగా ఉన్నారు. ఒక టవల్ ఒకటి రెడీ పెట్టుకున్నారు. నన్ను లోపలికి ఇన్వైట్ చేయట్లేదు, బయటే ఉండమని. అక్కడే జస్ట్ నేను లోపలికి వస్తాను, కుదరదన్న మీరు ఇక్కడే కూర్చోవాలి. కుర్చీ వేశారు. ఇప్పుడు భార్య పాత్ర పట్టుకొచ్చింది, నీళ్ళు ఉన్నాయి. బౌల్ నిండా, పాత్ర నిండా నీళ్లు వేసేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆ ఇంటి యజమాని కూర్చుని కింద కూర్చుని, అయ్యగారు మీరు ఇక్కడ కుర్చీలో కూర్చోండి, నేను మీ పాదాలు కడుగుతానని కూర్చున్నాడు. అయ్యగారు నేను అన్నాను, నేను యేసు ప్రభువుని కాదండి. ప్రభు ఒక మాదిరి చూపించాడు, అంత దేవాది దేవుడే తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగటానికి ఒక తగ్గింపు గుర్తుగా ఇది చేశాడు. మీరు అలా చేయకూడదంటే, లేదండి నేను అనుకున్నాను మీ పాదాలు కడగాలి. సో నాకు అప్పుడు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళ స్థాయిని మర్చిపోయారు, వాళ్ళ స్థితిని మర్చిపోయారు. పాదాల మట్టుకి తగ్గించుకుని, యేసు ప్రభు ఎలాగైతే శిష్యులు పాదాలు కడగటానికి తగ్గించుకుని ఆ మనసు కలిగి ఉన్నాడో, భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ స్టేటస్, వాళ్ళ స్థితిగతులు అన్నీ మర్చిపోయి అంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఈ రాత్రి ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభులో ఉన్న సుగుణాల్లో అనేకమైన గుణాలు ఉన్నాయి. అందులో ఒక గుణం ఏమిటంటే తగ్గింపు. నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడిని అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు శిష్యుల పాదాలు ప్రభు కడిగి ఆ అనుభవాన్ని అక్కడ చెప్తూ, నేను మీకు మాదిరి ఉంచి వెళ్ళాను అన్నాడు అక్కడ. ఈ సందర్భాన్ని మీకు ఒక ఆత్మీయ పాఠంగా చెప్పడానికి ఇష్టపడుతూ, మీరు కడగబడాలి అనేది మెయిన్ థీమ్ అంట, మెయిన్ కాన్సెప్ట్. మీ ఆత్మీయ జీవితం కడగబడితే తప్ప ప్రభు బలలో మీరు పాలు పంపులు పొందలేరు. అదే మాట అక్కడ రాస్తుంది. యేసు, నేను మిమ్మల్ని కడగని ఎడల మీరు ఇందులో పాలి భాగస్సులు కాలేరు. చూడండి, కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఎక్కడికైనా మనం జర్నీ చేసి వచ్చిన వెంటనే ఒకేలా బాగా స్టైన్ అయిపోయి ఉంటే మొహం కడుక్కుంటాం, జర్నీ చేసాం కాబట్టి. కొన్నిసార్లు హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు కడుక్కుంటుంటాం, కొన్నిసార్లు కాళ్ళు కడుక్కుంటూ ఉంటాం. మనం అన్నం తినాలి, ఆ పాత్ర ఆల్రెడీ మనం కూర్చుని ఉన్నాం, పాత్ర అక్కడ ఉంది, అయినా సరే మళ్ళా నీట్గా కడుగుతూ ఉంటాం. ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు దాన్ని నీట్గా చేసుకుంటూ ఉంటాం కదా. పరిశుద్ధ బల్ల తీసుకునేటప్పుడు కూడా మన హృదయ అంతరంగాలు ఎలా ఉన్నాయో, అసలు ఈ బల్లకు మనం యోగ్యులమా కాదని మనల్ని మనమే పరిశీలించుకుని శుద్ధి చేసుకోవటానికే ఈ కూడిక. శాస్త్రులు, పరిసయ్యులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని ఏంటో తెలుసా? గిన్నె పైనే కడుగుతూ ఉండేవారు, కానీ లోపల ఎలా ఉంది చెప్పండి? అజితేంద్రియముతోనూ నింపబడినట్లుగా వాక్యం చెప్తా ఉంది. వారు పైనే, లోపల మాత్రం అజితేంద్రియంతో నిండిపోయింది. అందుకనే ఈ శుద్ధీకరణ కూడికలో ఖచ్చితంగా మనల్ని మనం కడుక్కుని పరిశుద్ధపరచుకుని యోగ్యత కలిగి ప్రభు బలలో పాలు పంపులు పొందేటట్లుగా సిద్ధపడదాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. ప్రతి నెల ఈ మందిరాన్ని శుద్ధీకరిస్తూ ఉంటాం. బలారాధన ఆ ముందు వారంలో ప్రతి నెల బూజులు ఏమైనా ఉన్నాయా, ఫ్యాన్లతో సహా కుర్చీలు మొత్తం ఏ టు జెడ్ మందిరం అంతా క్లీన్ వారం కడుగుతూ ఉంటాం. సో బలారాధనకు వచ్చినప్పటికి మాత్రం మొత్తం అంతా నీట్గా రెడీ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మందిరం తుడుస్తూ ఉంటాం, క్లీన్ చేస్తూ ఉంటాం. అయినా నిన్నే చేశారు శుద్ధీకరణ. చూడండి, అటువైపు చూస్తే అన్ని బూజులు కనబడుతూ ఉన్నాయి. అంటే లోపాలు అనేవి ఎంత శుద్ధి చేసుకుంటున్న ఏదో ఒక లోపం కనబడతా ఉంది. అందుకనే పవిత్రత కొరకే ఈ సిద్ధపాటు మనకి కావాలి. మీకు ఇంకా బాగా అర్థం అవటం కోసం చెప్తాను. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభా
ఇంటిలో బూజులు పట్టేస్తున్నాయి, ఎంత క్లీన్ చేసినా మళ్ళీ బూజులు పట్టేస్తున్నాయి. బూజులు తీసేయండి ప్రభా, బూజులు తీసేయండి ప్రభా అని అంటుంటుంటే ఆ పక్క విశ్వాసం వచ్చి అన్నాడంట, బూజులు నువ్వు ఎన్నిసార్లు దులిపినా మళ్ళీ వస్తూ ఉంటాయి, సాలి పురుగుని చంపేమని ప్రార్థన చేయాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా పురుగు తిరుగుతూ ఉంటుంటే బూజులు వస్తూ ఉంటాయి, అసలు ఆ పురుగే లేకపోతే. గడ్డి చూడండి, సాధారణంగా గడ్డి గ్రౌండ్లో మీటింగ్స్ కోసం గడ్డి అంతా గడ్డి ముందు కొడుతూ ఉంటాం, మరలా వచ్చేస్తూ ఉంటుంది. గడ్డి చెక్కుతూ ఉంటాం, మరలా వచ్చేస్తూ ఉంటుంది. విశ్వాస జీవితంలో ఎంత పవిత్రత వైపుకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నా ఏదో ఒక లోపాలు కనపడుతూనే ఉన్నాయి. అందుకనే శుద్ధీకరణ కావాలి. మిమ్మల్ని మీరు కడుక్కోండి, అలా కడగకపోతే ఇందులో పాలి భాగస్సులు కాలేరు అని ప్రభు చెప్పాడు. ఈ రాత్రి నా ప్రశ్న, మనం ఏ ఏ విషయాల్లో కడగబడాలి అని ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వినగలిగితే ముచ్చటగా మూడు సంగతులు మీకు చెప్తాను. ఏ ఏ విషయాల్లో మనం కడగబడాలి అని అంటే బైబిల్లోంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. నెంబర్ 1, ఇర్మియా ప్రవచన పుస్తకం 4వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని చదవగా విందాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనం అంతటిని కడిగి వేసుకో. చాలు. మొదటి మాట, చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. మీరు కడగబడిన ఎడల ఇందులో మీరు పాలి భాగస్సులు కాలేరు. ఈ ప్రభు బల్లకి, బల్లారాధనకి సిద్ధపాటు మనకి కావాలి. అందులో ఒక సిద్ధపాటు ఏంటంటే కడగబడటం, ఒక యోగ్యత. కడగబడకపోతే, శుద్ధీకరణ చేయకపోతే బల్ల తీసుకోవటానికి మనం యోగ్యులం కాదు. మరి ఏ ఏ విషయాల్లో మనం కడగబడాలంటే వాక్యం అంటుంది, చెడుతనాన్ని మీరు కడిగి వేసుకోండి. అది కూడా హృదయంలో ఉన్న చెడుతనం. యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు హృదయంలో ఉన్న చెడుతనం అంతటినీ కడిగి వేసుకో. నేను తరచుగా చెప్తా ఉంటాను కదా, బట్టలకి ఏదైనా మురికి అంటుకుంటే దీన్ని సర్ఫ్లో నానబెడతా ఉంటాం, బ్రష్ కొడతా ఉంటాం. అంతకీ మురికి పోకపోతే మరలా బండకేసి కొడతా ఉంటాం. ఇంత నీట్గా చేసినప్పుడే ఈ వస్త్రం తెల్లగా కనబడుతూ ఉంటుంది కదా. మరి హృదయం అనే ఈ యొక్క అద్దం, లేకపోతే హృదయం అనే ఈ పలక, హృదయం అనే ఈ క్షేత్రం దేవుని ఎదుట నిలిచినప్పుడు ఏ నేరారోపణ చేయకూడదు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు. పవిత్రమైన సంఘంగా ప్రభు ఎదుట నిలబడాలి. అందుకోసమే ఈ శుద్ధీకరణలో ప్రభు అంటాడు, హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోండి. హృదయంలోంచే కదండి అనేకమైనవి వచ్చి మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటాయి. చెడుతనం అనేది పైకి కనిపించేది కాదు, హృదయం లోపల ఉంటుంది. హృదయంలోంచి వచ్చి అవి అపవిత్రపరుస్తుంది. మీరు అందుకే చూడండి ఆ మాట, మార్కు 7:21లో 13 చెడ్డ కార్యాలు హృదయంలోంచి వస్తాయంట. అవి వచ్చి మనల్ని అపవిత్రపరుస్తాయి. మార్కు 7:21లో చూస్తే, హృదయంలో నుండి అనగా మానవుని మనుషుల హృదయంలో నుండి ఏమేమి వస్తున్నాయి? దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనం. చెడుతనం ఎక్కడుంది? హృదయంలో. కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంకారం, అవివేకం, ఇవన్నీ వచ్చి ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. లోపల నుండి ఉంచేవి, పైకి కనబడవు. పైకి బాగానే ఉంటాం కానీ లోపల ఉండేది నీ హృదయాంతరంగంలోంచి వచ్చే అవి మాట. అందుకే చెడుతనాన్ని మనం ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న లోపం కనబడదనుకోండి,
వెంటనే మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు దేవుని దగ్గర శుద్ధీకరించబడాలి. ప్రభా, నాలో ఈ లోపం ఉందని నాకు అర్థమైంది. నేను ఒకేలా అయోగ్యంగా తీసుకుంటే అది నాకు శిక్షా విధి. బల్లారాధనకి మీలో లోపం ఉండు కూడా, మీ లోపం మీకు తెలుసు కూడా, ప్రభు బల్లని అయోగ్యంగా మీకు తీసుకుంటే, దైవజనుడిగా నాకు తెలియదు కనుక నేను మీకు రొట్టెస్తాను. మీ లోపం మీకు తెలుసు కూడా అది ఒప్పుకోకుండా దేవుని సందులో బల తీసుకుంటేనట అది మీకు శిక్షా విధి. పేతురికి ఇస్కరియోతు యోధాకున్న తేడా ఏంటంటే, పేతురు తనలో ఉన్న లోపాలన్నీ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇస్కరియోతు యోధ అలా కాదు. ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో ఏ లోపం మీ హృదయం అంతరంగంలో దాగి ఉన్నా దేవుని ఎదుట కడగబడినట్లుగా మంచి మనస్సాక్షితో, బైబిల్లో ఒక మాట ఉంది కదా, యేసు రక్తం చెప్పండి, ప్రతి పాపముల నుండి కడిగి పవిత్రపరుస్తోంది. యేసు రక్తంతో మనం కడగబడినప్పుడు పవిత్రపరచబడతాం కదా, అందుకొరకే ఆయన రక్తాన్ని మనం సమీపించాలి. కానీ చాలామంది వారి అపవిత్రత లోపల ఉంచుకుని చెడుతనంతో ఉండి బలలో చేతులు ఉంచుచున్న వారిని సమాజంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అది శిక్షా విధి. మనకి ఆ శిక్ష మన మీదకి రాకుండా దేవుని ఎదుట శుద్ధి చేసుకుందాం, పవిత్రపరచబడదాం. అలాంటి మంచి మనస్సాక్షితో ప్రభు బలలో చేతులుంచే ధన్యత యేసు తండ్రి మీకు అనుగ్రహించునుగాక. అపోస్తులు కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి. కాబట్టి నువ్వు ఈ చెడుతనాన్ని మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చు. నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి. 21వ వచనం చదువక్క. 21వ వచనం మీరు చూస్తే, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఈ మనిషి ఎవరు చెప్పండి, మీకు తెలుసు కదా ఎవరైనా? గారడి సీమోన్. బాప్తిసం పొందాడు. ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే, అయ్యలారా రక్షణ పొందటానికి ఏం చేయాలని భక్తులు అడిగినట్లుగా ఈయన కూడా ముందుకు వచ్చాడు. సువార్త విన్నాడు. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం కూడా పొందాడు. కానీ హృదయంలో మాత్రం సరైన అనుభవం లేదు. బాప్తిసమతే తీసుకున్నాడు కానీ హృదయంలో మాత్రం చెడుతనం మానలేదు. అందుకే అక్కడ భక్తులు చెప్తున్నారు, నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. నాకు బాగా గుర్తొచ్చిన కొన్ని సందర్భాలు మీకు చెప్తానండి. ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఒక ఆలోచన దేవుడు నాకు గుర్తు చేశాడు. అది మీకు మీ ఆత్మీయ క్షేమము కొరకే ఈ మాటలు మీకు చెప్తున్నాను. మనం పై రూపాలనే చూస్తూ ఉంటాం, కానీ అంతరంగాన్ని చూసేది దేవుడు. పైకి అందరూ బాగానే కనబడతా ఉంటారు. ఒక సందర్భం మీకు చెప్తాను, జరిగిన సంఘటనే మీకు చెప్తాను. నాకు తెలియదు, కానీ చాలా కాలం, ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాలు వారి జీవితం అలా ఉందని నాకు తెలియదు. ప్రార్థనకు వచ్చేవారు, భక్తి మార్గాల్లో ఉండేవారు, దైవికమైన కార్యక్రమంలో కొనసాగుతూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండేది. ఒక సహోదరి దేవుని మందిరానికి వస్తూ ఉండేదండి. పిల్లలు ఉన్నారు. ఎప్పుడు మేము విజిటింగ్కి వెళ్ళినా లేకపోతే సంఘానికి వచ్చినా ప్రతి కుటుంబం యొక్క వివరాలు మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మేము ప్రార్థన చేయాలి కదా. ఆమె ఏం చేస్తారమ్మా, నువ్వు స్కూల్లో టీచర్గా పనిచేస్తారా, లేకపోతే పనిలోకి వెళ్తారా, లేకపోతే ఇంటి దగ్గర హౌస్ వైఫా ఏంటి అని కనుక్కుంటాం.
సో నీ భర్త ఏం చేస్తాడు కనుక్కుంటావు, నీకు ఎంతమంది పిల్లలు కనుక్కుంటావు, ఓ పుస్తకంలో రాసుకుని ప్రతి ఉదయం స్తోత్ర ప్రార్థన, సాయంకాల విజ్ఞాపన ప్రార్థన, ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సహోదరి దేవుని మందిరానికి వస్తూ ఉండేది, పిల్లల్ని తీసుకుని దేవుని మందిరానికి వస్తూ ఉండేది. విజిటింగ్కి వెళ్ళినప్పుడు కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు కానీ అక్క నేను అడిగా మా సహోదరిని, అమ్మ మీరు ఏ ఊరు? పలానా ఊరు అన్నయ్య, మేము ఇక్కడ అద్దె కొనడానికి వచ్చాము, మన అద్దెంట్లోకి వచ్చాము అని. సరే మరి అద్దెంట్లోకి వస్తే ఉండేవారు, దేవుని సంధిలో మందిరానికి వస్తూ ఉండేవారు. నేను అడిగాను, మరి మీకు జీవన ఆధారం ఎలాగమ్మా? మీరు పోషించబడాలంటే ఏదోటి ఉండాలి కదా ఆధారం. ఏముందండి అన్నయ్య గారు, చిన్నగా మిషన్ కుట్టుకుంటాం, ఏదైనా బ్లౌజెస్ కానీ ఏవైనా వస్తే అలాగా కుటుంబం. అలా కాదమ్మా, మరి జాకెట్లు కుట్టుకుంటే ఆ మిషన్ ద్వారా ఎంత మీకు డబ్బులు వస్తాయి? ఆ వచ్చే డబ్బులు ఇంటద్దే కడతారా, కరెంట్ బిల్లు కడతారా, పిల్లల్నే పోషిస్తారా, ఎలా? లేదండి మా ఆయన గారు ఉన్నారు, పంపిస్తారండి, ఆయన చెరువుల దగ్గర ఉంటారండి అని చెప్పారు. ఎప్పుడు మేము విజిటింగ్కి వెళ్ళినా ఆయన భర్త ఉండేవాడు కాదు. ఎప్పుడైనా ఒకవేళ ఆ వీధిలో మీటింగ్ పెట్టినా ఉండేవాడు కాదు. అడిగితే భర్త ఉన్నాడండి అని చెప్తా ఉండేవారు. రోజులు గడుస్తూ ఉంది, కాలం గడిచిపోతూ ఉంది, మాకు తెలియదు. చాలా కాలంగా అలాగా వాళ్ళు భక్తి మార్గాలు నడిపించబడతా వచ్చారు. వారి యొక్క సొంత ఊరు ఏ ఊరమ్మా అది కూడా సరిగ్గా చెప్పలా, ఏదో అద్దెకు వచ్చాము ఉంటున్నాం అని చెప్పేవారు. సరే మేము పాపం పిల్లలతో ఉన్నారు, ఇబ్బంది పడతారు అని విశ్వాసిగానే దైవికమైన భక్తి మార్గంలోనే నడిపిస్తూ ఉండేవాళ్ళు. కాలం గడవగా, రోజులు గడవగా సడన్గా వాళ్ళ భర్త చనిపోయారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమె తెలియజేసి, అయ్యగారు మా ఆయన చనిపోయారని. సో సంఘం అంతా కంగారు పడ్డాం, కలవరపడ్డాం. విశ్వాసులందరూ సానుభూతి కదండి, ఎవరైనా చనిపోయారంటే బాధ కలిగి ఆ బాధల్లో ఉన్నారనుకుని సంఘం తరపున కూడా మేము అందరం కలిసి ఏదో చేయాలనుకుని సిద్ధపడి వెళ్ళాం. అలాగే చేసాం దేవుని ప్రేమను బట్టి. కానీ చివరికి తేలిన ఫలితార్థం ఏమిటంటే ఉన్న ఆయన వాళ్ళ భర్త కాదట, అసలే పెళ్ళే కాలేదంట. ఆ విషయం విన్న తర్వాత అనిపించింది, అరే ఇన్ని సంవత్సరాలు ఎంత భక్తి ముసుగులో కొనసాగించబడ్డారు, ఇన్ని సంవత్సరాలు ఎలాగా వాళ్ళ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది? నాకప్పుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఇదే మాట గుర్తొచ్చింది, హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఈరోజు కూడా చాలామంది వాళ్ళ హృదయాంతరంగంలో ఏదో ఉంది, కానీ పైకి భక్తి కనబడుతున్న అనుభవాలు చూస్తూ ఉన్నాం. కానీ హృదయాన్ని పరిశీలించేది ప్రభు. పశ్చాత్తాపడి సరి చేసుకుంటే, దిద్దుబాటు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. మారు మనసు పొందితే సరి, లేకపోతే దీపస్తంభం దగ్గరికి వచ్చి దీపాన్ని తీసేస్తానని ప్రభు చెప్పాడు కదా. అందుకోసం హృదయంలో ఏ మచ్చ ఉండకూడదు, ఏ డాగు ఉండకూడదు. దేవుని ఎదుట నువ్వు సరిచేయబడేటట్లుగా నువ్వు అడిగితే ఖచ్చితంగా క్షమించబడతావు. ప్రభు నీకు సహాయము చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఓకే, రెండో విషయానికి వస్తుంది. సెకండ్ వన్, రెండో మాట, ఏ విషయాల్లో మనం కడగబడాలి? ఒకటి, చెడుతనమంతటిని కడిగి వేసుకోవాలి. రెండో మాట చెప్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారు తరము. తమ మాలిన్యము నుండి కడగబడని తరము ఒకటి కలదంట. అక్కడ కొన్ని తరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. కళ్ళు నెత్తికెక్కిన తరం ఒకటి ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఏ తరం అది? కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు ఉన్నారంట. చాలా మాటలు అక్కడ చెప్తూ అక్కడ ఏమంటున్నాడంటే, రెండో మాట ఏమిటంటే మాలిన్యము కడగబడాలి. చెప్పండి ఒకసారి, ఏం కడగబడాలంట? మాలిన్యము. అక్కడ ఆ సందర్భాన్ని ఎవరు చెప్తున్నారంటే సొలొమోను మహారాజు జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. మాలిన్యము, దీని గురించి కొన్ని మాటలు చెప్తాను. మాలిన్యం అంటే మీకు పరిభాషలో మాట్లాడతాను. శీతాకాలం కదా, ఇప్పుడున్న కాలం ఏంటంటే శీతాకాలం. కాలాలు ఎన్ని? ఇలాగే ఒక పిల్లోడిని అడిగాను, ఎన్ని కాలాలు బాబు అని. ఎన్ని కాలాలు బర్నబాస్? 3 కదా మామూలుగా. శీతాకాలం, వేసవికాలం, వానాకాలం. ఆడాలా కాదు, 4 కాలాలు అయ్యగారు అన్నాడు. చెప్పన్నా, శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం, పోయే కాలం అంటున్నాడు. అలా అయిపోయింది ఇప్పుడు. కాలాలు 3. ఈ ఈ సందర్భాన్ని చూస్తుంటే శీతాకాలంలో ఎక్కువగా, ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా చలి పెడతా ఉంటుంది. పర్టికులర్గా మన చేతులు కానీ, తర్వాత వేళ్ళు కానీ, కాళ్ళు కానీ బాగా వ్యాజ్లిన్ రాసుకుంటూనే ఉండాలి, లేకపోతే అదోలా అయిపోతుంటాయి. పెదాలు కానీ, లేదా కొబ్బరి నూనె వాడుతూ ఉంటాం. శీతాకాలంలో మీరు చూడండి, కొబ్బరి నూనె వాడుతున్నప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటుంది. మళ్ళీ అది ఎండలో పెడితే కరుగుతుంది. కొన్నిసార్లు కొబ్బరి నూనె ఆడిస్తూ ఉంటాం, చాలాగా ఉండిపోతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బాటిల్లోనో లేకపోతే క్యాన్లోనో కొబ్బరి నూనె నిల్వ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అవి తీసుకొచ్చి ఎండలో పెడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే చివరికి కిందకు వచ్చినప్పటికీ మడ్డి ఉంటుంది. బాగా కిందకు వచ్చేసినప్పటికీ బాగా వేస్ట్ అంతా ఉంటుంది అందులో. మాలిన్యము. చూడండి, మీరింట్లో అనేకమైన వస్తువులు వాడుతూ ఉంటారు. కొన్ని వస్తువులు బాగా కిలం పట్టేసి ఉంటాయి. అది పోవాలంటే చింతపండు, పటిక బెల్లమా? పటిక బెల్లం కదే ఇటుక పొడి కదా, చింతపండు ఇటుక పొడి, ఆ 2 మిక్స్ చేస్తే కానీ ఆ కిలం పోదు. మనం కూడా మన హృదయ అంతరంగాల్లో మాలిన్యం దాగి ఉందంట, అది కడగబడాలి. అది ఎలాగో ప్రభువా? చదివిస్తాను. మనలో ఉన్న మాలిన్యం ఏంటో చెప్తాను మీకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన 20 అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనని తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఈ సందర్భాన్ని చూస్తే లోక మాలిన్యత గురించి మాట్లాడుతున్నాడు. అంటే మాలిన్యము అనేదానికి సరైన నిర్వచనం గురించి మాట్లాడాలంటే లోక మాలిన్యం. అయ్యారు, నాలో ఏ మాలిన్యం లేదండి. ఓకే, లోక మాలిన్యం. అందుకే పత్రికలో ఉంటుంది, ఇహలోక మాలిన్యం అంటకుండా తను కాపాడుకునేవాడే భక్తి కలిగినవాడు. అంటే లోకంలో ఉన్నాం కాబట్టి లోక మాలిన్యం మనకు అంటుకుంటుంది. లోక మర్యాద, లోక ఆచారం, లోక పద్ధతి, ఇవన్నీ మనకు అంటుకుంటాయి. దేవుని పిల్లలకి ఇవి తగవు. మనం దేవుని పిల్లలం కాబట్టి ఖచ్చితంగా లోక మాలిన్యం మనకు అంటుకోకుండా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. పౌలుతో కలిసి పరిచర్య చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తిమోతి పౌలుతో కలిసి పరిచర్య చేశాడు. ఎఫ్రదోతు, తీతుకు
వీళ్ళందరూ పౌలుతో కలిసి జత పనివాళ్ళుగా పనిచేశారు. అందులో దేమ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ దేమ చేసిన పని ఏమిటంటే ఇహలోకాన్ని స్నేహించి పౌల్ని విడిచి వెళ్ళిపోయాడు. అంటే లోకం ఏం చేస్తుందంటే నువ్వు దేవుళ్ళలోంచి లోకంలో కలిసిపోయేటట్లుగా నేను ఆకర్షిస్తూ ఉంటుంది. పౌలుతో ఉండే సహవాసం లేదు, పౌలు పరిచయంలో లేడు, ఇహలోకంకి బాగా ఇరిట్ అయిపోయాడు, స్నేహించి లోకంతో కలిసిపోయాడు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను చెప్పే మాట ఏమిటంటే నీవు ఈ శుద్ధీకరించబడుతున్న నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కడగబడవలసిన విధానం ఏమిటంటే లోకానికి సంబంధించినవేవి నీలోకి రాకుండా నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. ఆటోమేటిక్గా లోకంలో ఉన్నావు కనుక లోకానికి సంబంధించినవన్నీ నీలోనికి వస్తూ ఉంటాయి. కానీ నీకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే అవి లోకానికి సంబంధించినవి. నేను లోకానికి సిలువ వేయబడ్డానని పౌలు చెప్పినట్లుగా లోకానికి సంబంధించింది ఏది నీలోకి రాకూడదు. అది ఏదైనా సరే నువ్వు ఏది చేస్తున్నా లోకానికి సంబంధించినట్లుగా ఏది ఉండకూడదు. అన్యజనులు చూడండి, వాళ్ళకు ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారంగా సాగిపోతూ ఉంటారు. మరి దేవుని పిల్లలకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కదా, ఆ నియమం ప్రకారంగానే మనం వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే దైవికమైన కార్యక్రమాలన్నీ కూడా వాక్యానుసారంగా చేయాలి, కానీ లోకానుసారంగా చేసే క్రైస్తవులు కూడా నేటి సమాజంలోకి వచ్చేసారు. క్రైస్తవ బిడలు ఏది చేసినా వాక్యానుసారంగానే చేయాలి. ఒక ఇల్లు కట్టుకుంటున్నారా, వాక్యానుసారంగా. పునాది రాడి వేసేటప్పుడు వాక్యానుసారంగా. ఆ తర్వాత ఏదైనా మీ ఇంట్లో దైవ కార్యక్రమం జరుగుతుందా, వాక్యానుసారంగా. మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా, వాక్యానుసారంగా. ఒకసారి కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? నేను ఒకసారి ఒక చిన్న షాపు ఓపెన్ చేసుకుంటాం అయ్యగారు, మీరు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వచ్చి చిన్న ప్రార్థన చేసేసి వచ్చేయండి అయ్యగారు అని చెప్తే, అప్పుడు చిన్నగా మేము పరిచర్య చేసేవాళ్ళం. పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నాం. సరే బాబు నేను వస్తానయ్యా, పలానా రోజు వస్తాను అని చెప్పాను. ఆయన వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ చెప్పుకున్నాడు. నేను కృపక్క ఇద్దరం కలిసి వెళ్ళాం. ఓ చిన్న షాప్ పెట్టుకుని ఆ షాప్లో ప్రైవేట్కి సంబంధించినవి అన్నీ ఏర్పాటు చేసుకుంటా. చిన్నదే, ఒక పెద్దదేం కాదు, మేబీ ఒక 12 అడుగులు, ఇటేమో ఒక 8 అడుగులు ఉంటుంది. ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకుని అందులో వాళ్ళకి బిజినెస్కి సంబంధించినవన్నీ రెడీ చేసుకున్నాడు. కంప్యూటర్స్ ఉన్నాయి, సిస్టమ్, ఆ తర్వాత ఇంకా జిరాక్స్ సంబంధించి అవన్నీ ఒక్కొక్కటి పెట్టుకుని చిన్నగా ఏర్పాటు చేసుకున్నారు. సరిగ్గా సాయంకాలం టైంలో నేను మీటింగ్కి వెళ్తా, వస్తాను బ్రదర్, నేను ఒక ఈవినింగ్ 4 కల్లా వస్తాను, మీ దగ్గర ఉండి కొంతసేపు చిన్న ప్రార్థన చేసి నేను అటు వెళ్ళిపోతానని చెప్పాను. సరే బ్రదర్ అన్నాడు. అందరూ వచ్చారు, వాళ్ళ స్నేహితులు వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు, అంతా రెడీ అయిపోయింది. రిబ్బన్ కట్టేశారు. చిన్న ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళి స్తోత్రం చెల్లింతుము అని చిన్న కోరస్ పాడి లోపలికి వెళ్ళి చిన్న ప్రార్థన చేశాం. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇచ్చారు. ఆ తర్వాత మిక్చర్ ప్యాకెట్ ఏదనుకుంటా ప్యాకింగ్ చేసి రెడీ చేసి పెట్టారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్వీట్ హాట్ పంచుతూ ఉన్నారు. కొంతసేపు కూర్చున్నాను నేను, కొత్త కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోపల వాళ్ళ తల్లిగారు కూడా వచ్చారు, వాళ్ళ అమ్మగారు కూడా అక్కడికి వచ్చారు. ఆ షాప్ ఓపెనింగ్కి వాళ్ళ తల్లిగారిని కూడా పిలిచారు, వచ్చారు, కూర్చుంది ఆమె. అందరికీ ఓ పిల్లోడు స్వీటు హాటు పంచుతూ ఉన్నాడు, వాడు ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మకు కూడా ఇచ్చాడు ఆ పిల్లోడు. తీసుకున్నది వాళ్ళ అమ్మ. తీసుకుంటే ఆమె చక్కగా ఆ స్వీటు హాటు ఆ ప్యాకెట్ అలా ఓపెన్ చేసి తినొచ్చు హ్యాపీగా. తినకుండా ఒరేయ్ నాకు ఇచ్చావు కానీ మా నాన్నకు కూడా ఎవరా అంటుంది. ఆ పక్కన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నాన్న లేడుగా, చచ్చిపోయాడు కదా అన్నాడు.
చచ్చిపోతే నాన్నకు కూడా కావాలంటుంది. ఆ పిల్లోడు అంటాడు, మీ నాన్న చచ్చిపోయాడు, కావాలి. తీసుకెళ్ళి వాళ్ళ నాన్న ఫోటో దగ్గర ఆ స్వీట్ బాక్స్ పెట్టారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు చాలా సీరియస్గా ఉన్నారేంటి? ఒకసారి చేతులు తల్లిలు చెప్పండి. ఆయన చనిపోయి ఇంచుమించు ఒక 5, 6, 7 సంవత్సరాలు అయిపోయింది. నాకు పరిచయం అయినప్పటికీ వాళ్ళ నాన్నగారు లేరు. కానీ ఈ తల్లి ఏమంటో తెలుసా, ఆ స్వీట్ బాక్స్ వాళ్ళ నాన్నకు కూడా పట్టుకెళ్తుందంట. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లోకం. ఏదైనా కార్యక్రమం చేయాలంటే లోకం, ఏది చేస్తున్నా సరే లోకం మిక్స్ అయిపోతుంది. ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా, మేము దైవికమైన కార్యక్రమంలో పాలిభాగస్వం అవుతున్నాం. మాకు లోకానికి సిలువ వేయబడిన అనుభవాలు. ఇప్పుడు ఎవరైనా చనిపోతున్న కార్యక్రమాలు ఉంటాయి. ఈ వారంలో 2-3 సమాధి కార్యక్రమాలు చేసాం. వాళ్ళు వయసు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసారి చనిపోయారు. ఇప్పుడు కార్యక్రమం పెట్టాల. ఇప్పుడు హైందువులు అనుకోండి, పంతులు గారు ఎప్పుడు చెప్తే అప్పుడే. మరి దేవుని పిల్లలు సేవకులు ఎప్పుడు చెప్తే అప్పుడు అనుకోవచ్చు కదా. అలా అనుకోవట్లేదు. 5వ రోజు, 3వ రోజు, 7వ రోజు చచ్చిపోయినాడు, బాగానే ఉన్నాడు. 11వ రోజు ఎలా వచ్చింది? ఇది లోకానికి సంబంధం మిక్స్ అయిపోతుంది, మాలిన్యం అంటుకుంటుంది. నేను వారితో చెప్పిన మాట ఏమిటంటే, మా బంధువులు ఒప్పుకోవట్లేదండి, మా బంధువులు చెప్పినట్లు చేయాలంటున్నారండి. మా చిన్నాన్న చెప్పాడండి, మా పెద్దనాన్న చెప్పాడు, మా మామయ్య చెప్పారండి, మా అల్లుడు గారు చెప్పారండి అని ఎన్నో చెప్తూ వాళ్ళు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు. నేనంటాను, మీ బావ చెప్పారని, మీ బంధువులు చెప్పారు, మీ మావయ్య చెప్పారని చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రాం జరిపించాలంటే పాస్టర్ గారు ఉండాలి కదా. పాస్టర్ గారు ఉండకుండా మీరేట్ చేసుకుంటారు? మీ బంధువులందరూ రావాలి, పాస్టర్ గారు రాకూడదా? ఆలోచించండి. ఇది లోక పద్ధతి. అందుకే చాలామంది ఇంకా లోకంలోనే ఉంటున్నారు. లోకానికి సంబంధించిన ఏ మాలిని మనం అంటుకోకూడదు. పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగించునుగాక, లోకానికి వేరుగా మీరు జీవించుదురుగాక. చూడండి, రోమిలికి రాసిన పత్రికలు ఈ మాట ఉంది. 12వ అధ్యాయం 2వ వాక్యం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్య భాగం. మీరు ఈ లోకానికి సంబంధించిన మర్యాద ఏది అనుసరించొద్దు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుతారు. అంటే దేవుని చిత్తానుసారంగానే మీరు అడుగులు వేయాలి. ఏది చేయాలన్నా మాలిన్యం మీకు అంటుకోకూడదు. ఆ విషయంలో మీరు కడగబడాలి, అది కూడా శుద్ధీకరించబడాలి. లోక మాలిన్యం ఉండి మీరు ప్రభు బలలో చేతులు ఎంచకూడదు, చేతులు వేయకూడదు. చాలామంది ఇంకా లోకంలోనే ఉంటున్నారు. దేవుని పిల్లలు మీరు ఒకేసారి మీకు ఆ సంపూర్ణత రాకపోయినా సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నారు కాబట్టి నెమ్మదిగా ఈ సంవత్సరం ఈ ఆచారాన్ని విడిచిపెడదాం. ఈ సంవత్సరం ఈ కార్యాలు మానేసుకుందాం. నిజంగా చాలా పెళ్ళిళ్ళు జరిగినాయి మన మందిరాల్లో. వాక్యాన్ని, బైబిల్ మార్చుకోవటం, అటువైపు పేరెంట్స్కి ఇటువైపు పేరెంట్స్కి చెప్తే విన్నారు, అంగీకరించారు. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే, అన్యులయ్యుండు కూడా వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, బాప్తిసం కూడా తీసుకోలేదు, అన్యులయ్యుండు కూడా క్రైస్తవ వివాహం ఇలా ఉంటుందంటే మీరు అన్నట్లే. అంటే ఎంత పరివర్తన వచ్చింది చూడండి. మీ ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి సంపూర్ణతలకు రావటానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. లోకానికి సంబంధించిన ఏ మాలిన్యం మనం అంటుకోకూడదు. ఇంకా చెప్పనా, లోక ఆశలు అనండి. లోకంలో ఉన్నదంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఇప్పుడు మీరు లోక మర్యాద మానేశారు, లోక ఆశలు మిమ్మల్ని పీడిస్తూ ఉంటాయి.
నేను ఆలోచించాను, లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగింది? ఇప్పుడు ముందుగానే చెప్పారు కదా దేవదూతలు, దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేస్తున్నాడు, మీరు వెళ్ళిపోండి. దేవుడే స్వయంగా దేవదూతల ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అయినా ఎందుకు లోతు భార్య వెనక్కి తిరిగిందంటే లోకాశలు. కొన్ని సందర్భాల్లో నువ్వు లోక మర్యాద మానేసిన లోక ఆశ నేను వెనక్కి లాగుతూ ఉంటాయి. లోక ఆశలు. అందుకే లోక ఆశల మీద కూడా జయం రావాలి నీకు. అది కూడా నీకు మాలిన్యత తీసుకొస్తూ ఉంటుంది. ఒకసారి కుడి చేతుల పైకి తల్లిలో చెప్పండి. ఇందాకే ఈరోజు 1వ తారీఖు ప్రేయర్కు వచ్చారు ఒక అక్కోళ్ళు. లాస్ట్లో ప్రార్థన చేయించుకునేటప్పుడు ఒక పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది అన్నయ్య, ప్రార్థన చేయండి అని మొన్న ఎప్పుడో చెప్పారు. నేను అడిగాను, అమ్మ వచ్చిన సంబంధం ఎలా ఉందిరా తల్లి, పెళ్ళికొడుకులు ఏమన్నారండి? పెళ్ళికొడుకు అయితే అన్నయ్య చర్చికి అప్పుడప్పుడే వెళ్తాడంట అన్నయ్య. ఎప్పుడంట? అప్పుడప్పుడే వెళ్తాడు అన్నయ్య. సరే, బాప్తిసం తీసుకోలేదు అన్నయ్య. సరే, సువార్త ఏమని చెప్తే మారుతారేమో. లేదన్నయ్య, కోడి పందాలన్నయ్య, ప్యాకెట్ అన్నయ్య, అన్నీ ఉన్నాయని అంటన్నయ్య. అలాంటి వాడు మనకి ఎందుకన్నయ్య అన్నది ఆ చెల్లి. ఒక్క మాటలో తేల్చెప్పేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాంటి వాడు మనకు సెట్ అవ్వడు అన్నయ్య. మన ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా లోక ఆశలు మనలోకి రాకూడదు. పరిశుద్ధాత్ముడు ఈ విషయంలో కడగబడే ఆ మనస్సు అనేకులకి దయచేయనుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 51వ కీర్తన 3వ వచనం. 51వ కీర్తన 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. ఓకే, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. 51వ కీర్తనలో 2వ వచనం చూడవక. నా దోషం పోవునట్లు నన్ను 51:2. నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి. చాలు. సో 3వది, దోషము కడగబడాలి. దోషం అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు. ఆ సందర్భం ఏమిటి? దావీదు పాపంలో పడిపోయినప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తాపంతో రాసుకున్న కీర్తన ఇది. దోషాన్ని గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ మీకు పాపం గురించి చెప్పాను. పాపము, చెడుతనం అనే దాన్ని కడిగి వేసుకోవాలి. 2, లోక మాలిన్యం అనే ఆ మాలిన్యం మీకు అంటుకోకుండా కడుక్కోవాలి. 3వది ఏంటంటే దోషము పోవునట్లుగా నన్ను కడుగు, ఈ సోపుతో కడుగు. సంతూరు, లక్సో, ఏ సోపు కాదు, ఇస్సోపు. గతంలో మీకు చెప్పాను, ఇస్సోపు అనేది ఒక చెట్టు, ఒక మొక్క. ఇస్సోపుతో నన్ను కడుగు, పవిత్రంగా చెయ్యి అని దావీదు పశ్చాత్తాపంతో మాట్లాడతాడు. ఇక్కడ దోషము అనే దాని గురించి మాట్లాడాలంటే ఒక్క మాట చదివిస్తాను మీకు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. మాటల్లో దోషము, విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. తన పెదవుల్ని మూసుకునేవాడు ఎవరైనా బుద్ధిమంతుడు. విస్తారమైన మాటల్లో ఖచ్చితంగా దోషం. అంటే మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంటే ఖచ్చితంగా దోషం ఉంటుంది. ఖచ్చితంగా, నో డౌట్. ఏం మాట్లాడలేదు కదా నన్ను కూడా, మీరు మాటలు ఎక్కువ అయినాయి అంటే అందులో ఖచ్చితంగా దోషం ఉంది. బైబిల్ ఆధారం. విస్తారమైన మాటలు. అందుకే ఆ మాటల్లో పవిత్రత కోసమే మనం ప్రాకులాడాలి. నేను మీకు ఒక చక్కని సలహా చెప్తాను. ఒకసారి కుడి చేతుల పైకి తలలో చెప్పండి.
ఒక్కరోజు 24 గంటలు, అందులో ఒక 5-6 గంటలు నిద్రకి సరిపోతుంది. లేకపోతే 7 గంటలు ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు పోనీ 7-8 గంటలు నిద్రపోతున్నారు అనుకోండి. మిగిలిన 15 గంటలైనా 16 గంటలైనా ఉదయకాలం నుంచి సాయంకాలం నిద్రపోయే వరకు నీ డ్యూటీ కావచ్చు, నీ చదువు కావచ్చు, లేదా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కావచ్చు, మీరు మాట్లాడిన మాటలు సాయంకాలం వరకు కూడా ఒకసారి మీరు ఆ ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా ఏమేం మాటలు మాట్లాడారో ఒక్కసారి మీరు సాయంకాలం పడుకునే ముందు ప్రార్థన చేసుకుని పడుకుంటాం కదా. మనకి ప్రార్థన చేసుకునేటప్పుడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి ప్రార్థన చేసుకుంటా ఆ మాటల్లో ఉన్నవన్నీ ఒక్కసారి నీవు దేవుని ఎదుట ఒకసారి తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటే ఆ మాటల్లో ఎన్ని దోషం కనపడతాయో. అయ్యో అనవసరంగా తిట్టాను నేను, అసలు ఎందుకు అనవసరంగా నోరు జారాను, అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడేశాను. ఎన్ని దోషాలు కనబడతాయంటే అన్ని దోషాలు. అందుకే ఆ దోషం కూడా పరిహరించబడాలి. యెషయా ప్రవక్త అండి, సామాన్యమైన వ్యక్తి కాదు, ఆర్డినరీ బిలీవర్ కూడా కాదు, ప్రవక్త అంటే జరగబోయేది చెప్పేవాడు. రాజుల్ని అభిషేకించారు ప్రవక్తలు. ఇంత పెద్ద ప్రవక్తలోనే పెద్ద ప్రవక్త, ఫస్ట్ ప్రవక్త, పెద్ద ప్రవక్తలు 4 అయితే అందులో మొదటి వ్యక్తి యెషయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి 700 సంవత్సరాల క్రితం ముందే చెప్పాడు, ప్రవచించాడు. అంత గొప్ప ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళ మధ్యలో నివసించేవాడిని. అంటే మనం మాట్లాడే మాటలో అపవిత్రత ఉంది, అపవిత్రంగా మాట్లాడే వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. అందుకోసం మనం ఏమైపోతున్నామంటే అపవిత్రం అయిపోతుంది. అందుకే దోషం వచ్చేస్తుంది. అందుకని ప్రాయశ్చిత్తం కోసమే వేడుకుంటాడు. చూద్దాం ఆ మాట ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 6:7. తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయెను. నీ పెదవులకి తగిలిన గనుక అది నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషం తొలగిపోయెను. 6వ వచనం కూడా చదివితే బాగుంటుంది. 6. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళ మధ్యలోనే నివసించేవాడిని. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూసితిని అనగా బలిపీఠం దగ్గర నుంచి ఒక్కడు, సేరుపుల్లోంచి ఒకడు వచ్చి నిప్పు కాల్చబడుతున్న వాడిని తన పెదవులకి తగిలించిన వెంటనే తన పాపములకి దోషము ప్రాయశ్చితం అయిపోయింది. ఈ రాత్రి దేవుని సంధిలో ఒక దైవజనుడిగా నేను మీకు చెప్తున్నాను, అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఖచ్చితంగా మన పెదవుల్లో దోషం ఉంటుంది. అందుకే పశ్చాత్తాపం పడి దేవుని దగ్గర, ప్రభా నేను మాట్లాడిన మాటలో ఉన్న దోషమంతా క్షమించు, విస్తరించి మాట్లాడిన మాటలన్నీ క్షమించు నాయన. యెషయా ప్రవక్తే పశ్చాత్తాపడి అడిగినప్పుడు మనకెంత ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడి, దేవా కోపంలో ఆవేశంలో అటుపక్కోళ్ళు నన్ను రెట్టించినప్పుడు ఏం మాట్లాడుతున్నావు నాకే తెలియకుండా మాట్లాడనయ్యా, మన్నించు అని దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి శుద్ధి చేసుకుంటే బలారాధనకి నిజంగా దేవుడిని యోగ్యుడిగా మారుస్తూ ఉంటాడు. లేదు అలాగే ఉంటారులే, నేను నా మాట తీరు మార్చుకొని అనుకుంటే మనం లోపం కలిగిన వాళ్ళుగా కనబడతాం దేవుని ఎదుట. అందుకే ఈ దోషం అనే ఈ పెదవుల్లో ఉన్న దోషం అంట ఉరిగా మారిపోతుందంట. ఆ పరిస్థితి మనకు రాకూడదు. ఖచ్చితంగా ఈ మాటల్లో ఉన్న దోషాన్ని దేవుని ఎదుట ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. యేసు నామములో అలాంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఇంకొక సాక్ష్యం చెప్పిన మీకు, యాకోబు ఎంత మోసగాడండి. యాకోబు
ఎంత అబద్ధికుడండి. అన్నని మోసం చేశాడు, చెప్పండి, తండ్రిని మోసం చేశాడు, పిల్లనిచ్చిన మాంగారిని కూడా మోసం చేశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఏసావునని అబద్ధం చెప్పి ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. ఇంత మోసగాళ్ళకి మోసగాడు అబద్ధికుడైన యాకోబుని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? యాకోబులో నేను ఏ వంకరతనం చూడలేదు, అక్కడ తాగలేదు, ఏ దోషం కనపడలేదు అంటున్నాడు. ఏమండి, ఒకప్పుడు మోసగాడే కదా, ఒకప్పుడు దోషం ఉన్నవాడే కదా, ఒకప్పుడు అలాగే ప్రవర్తించిన వ్యక్తే కదా. ఒక్క రాత్రే పశ్చాత్తాపంతో తన జీవితం అంతా సెట్ అయిపోయింది. మీకు కావాలంటే ఆ రిఫరెన్స్ ఇస్తాను చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. సంఖ్యాకాండం 23:21. త్వరగా చదువుదాం. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును అబ్బా, ఎంత చక్కని మాట అది. ఏ దోషం, ఏమండి, ఎన్ని లోపాలు ఉన్నాయి అసలు యాకోబులో. ఎవరు ప్రసంగం చేయాలన్నా యాకోబు అనే సబ్జెక్ట్ ఎత్తుకుంటే మోసగాళ్ళకి మోసగాడు, అబద్ధికుడు, ఎవరైనా చెప్పాల్సిందే, ఎందుకంటే ఆయన పరిస్థితి అలాంటిది. కానీ దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ తెలుసా? ఏ వంకరతనం లేదు, ఏ దోషం లేదు. ఎందుకని? ఒక్క రాత్రిలోనే పశ్చాత్తాపమే అతని జీవితాన్ని మార్చేసింది. ఈ రాత్రి ఒక అన్నయ్యగా, ఒక దైవజనుడిగా మనస్ఫూర్తిగా నీ క్షేమాన్ని కోరి చెప్తున్నాను. ఒకేలా నీలో ఏ దోషం ఉందో నాకు తెలియదు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రభు బల తీసుకోవటానికి ఒక్క అవకాశం నీకు ఇచ్చాడు. అది కూడా యోగ్యత కలిగి తీసుకోవాలి. అందుకని ప్రభా, నా పెదవుల్లో, ఒకేలా నా మాట తీరిలో, లేకపోతే నేను చేసే క్రియల్లో కూడా ఏదైనా దోషం ఉంటే నన్ను క్షమించు, మన్నించు, దిద్దు, సరిచేయి, అప్పుడు నేను యోగ్యులుగా మారుతాను అని నువ్వు బల ఆరాధనకి అలాంటి సిద్ధపాటు కలిగి అడిగితే ఖచ్చితంగా నీలో ఉన్న లోపాలు, దోషాలు అన్నీ క్షమిస్తాడు దేవుడు, బల్లకు యోగ్యులుగా మారుస్తాడు. యేసు నామములో అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పశ్చాత్తాపడే మనసు దేవుడు దయచేయునుగాక. సిద్ధపరచబడే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నేను ఒక సాక్ష్యం చెప్తాను. దేవుడు ఆ కుటుంబంలో చేసిన మేలు అంతా ఇంత కాదండి. ఎంత గొప్ప మేలు చేశాడంటే, ఆమెకి హెల్త్ సమస్య వచ్చింది, అనారోగ్య పరిస్థితి వచ్చింది. 2 కూతురులు ఆమెకి. అనారోగ్యంతో చాలా బాధపడుతూ ఉంది. సంఘమంతా ప్రార్థన చేశారు. దైవజనుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒకరోజు కేటాయించి సంఘం వారి కొరకే ప్రత్యేక ఉపవాస ప్రార్థన చేసింది. దేవుడు అంత అద్భుతంగా ఆ తల్లి మరణపు అంచులోకి వెళ్ళిపోయిన ఆమెని ఎంత అద్భుతంగా స్వస్థపరిచాడంటే డాక్టర్లే ఆశ్చర్యపోయారు, నిజంగా ఆశ్చర్యపోయారు. అలాంటి అద్భుతమైన స్వస్థత కార్యం ఆమె జీవితంలో ప్రభు చేశాడు. ఇంకా ఆ హార్ట్ స్ట్రోక్తో చనిపోవాలన్నమాట ఆమె. కానీ దేవుడు ఎంత మెరికల్ అంటే అద్భుతమే. డాక్టర్లే ఆశ్చర్యపోయేటట్లుగా సంఘ ప్రార్థన ద్వారా ఆమె బ్రతికింది. వయసు చిన్నదే, మహా ఉంటే ఒక 40+ ఉంటాయి అంతే. 2 కూతుర్లు. భర్త చిన్న పని చేస్తూ ఉంటాడు, చిన్న పని చేస్తూ ఉంటాడు. ఆ కష్టంతోనే 2 పిల్లల్ని చదివించుకున్నారు. చిన్న గుడిసు ఉండేది, సంఘ ప్రార్థన వాళ్ళ కష్టాన్ని బట్టి ఒక మంచి గృహాన్ని కట్టుకున్నారు. భక్తి మార్గంలో కొనసాగించబడుతూ ఉన్నారు. వెంటనే దేవుడు ఈ మేలు చేసినందుకు వాళ్ళ హృదయం ఉప్పొంగిపోయి కృతజ్ఞత కలిగి అనేకులకి సాక్షిగా బ్రతకాలి అసలు. ఎందుకంటే
ఆమెకు తెలుసు దేవుడు ఆమెను ఏ పరిస్థితిలోంచి రక్షించాడు. ఆమెకు తెలుసు దేవుడు ఏ పరిస్థితిలో ఆమెను బాగు చేశాడు. ఆమె జీవితం తెలుసు ఎంత దీనస్థితి నుంచి దేవుడు తన పిల్లల్ని పైకి తీసుకొచ్చాడు, ఎంత పేదరికం నుంచి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఆశీర్వాదకరంగా మార్చాడో వాళ్ళకి తెలుసు. ఇన్ని మేళ్ళు పొందుకున్న తర్వాత దేవునికి దగ్గర అవ్వాల్సిన కుటుంబం, దేవునితో అంటుకట్టబడవలసిన కుటుంబం, కానీ నోటి మాట సరి లేకపోవటం. ఇంత మేలు చేసిన దేవునికి స్తోత్రం ప్రభువాన్ని స్తుతించవలసిన కుటుంబం, నోరు సరిలేక దేవునికి అయిష్టంగా ప్రవర్తించి, ఎంత అయిష్టంగానంటే ఆదివారం దైవికమైన భక్తి మార్గం, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తం సమాచారం అంతా ఊరూర అసలు ఆల్ ఇండియా రేడియో అని చెప్పుకోవచ్చు. అలాగా సమాచారం చేరవేసి చివరికి ఆ వీధిలో సాక్ష్యం లేక, ఇంట్లో భర్త దగ్గర సాక్ష్యం లేక, సంఘంలో సేవకుడి దగ్గర సాక్ష్యం లేక, బంధువులు ఎవరైనా అరే దేవుడు ఈమెని ఇలా బ్రతికించాడు కదా, వాళ్ళ దగ్గర కూడా సాక్ష్యం లేకుండా, అమ్మో ఆవిడతో మాట్లాడాలంటే ఎందుకులే బాబా, ఆవిడ నోరులో నోరెత్తడం వద్దులే, అసలు ఊరూరు భయపడిపోయినట్లుగా, అసలు దేవునికే ఇష్టం లేని జీవితం. నేను అనుకున్నాను, దేవుడు ఈ తల్లిగారిని ఎంత అద్భుతంగా బాగు చేశాడు. ఎంత అసలే ఒక మాటలో చెప్పాలంటే డాక్టర్లు చెప్పేశారు, తేల్చి చెప్పేశారు, కానీ దేవుడు ఆమెని అద్భుతంగా బాగు చేశాడు కదా. ఆ సాక్ష్యాన్ని ఆ నోటితో 10 మందికి చెప్పుంటే 10 కుటుంబాలు రక్షింపబడేవి కదా. కానీ ఎందుకు ఈమె ఇంకా నోరు సరి చేసుకోవట్లేదు, ఎందుకు ఇంకా ఈ తల్లి ఇలా ఉండిపోయిందని ఇప్పటికీ నేను ప్రార్థన చేస్తూనే వచ్చాను. మొన్న ఆ తల్లితో మాట్లాడానమ్మా, మీరు మంచివాళ్ళు, దేవుడు మిమ్మల్ని ఆ హార్ట్ కంప్లైంట్ నుంచి బాగు చేశాడు, దైవిక స్వస్థత ఇచ్చాడు, కానీ మీ నోరు ఒక్కటే మీ వీధిలో వాళ్ళని ప్రభు దగ్గర రాకుండా చేస్తుంది. మీ భర్త రావాలనుకుంటున్నాడు, ఆయన రావట్లేదు, పిల్లలు రావాలనుకుంటున్నారు, వాళ్ళు రావట్లేదు. మీరు ఇప్పుడైనా వింటే దేవుడు మన్నిస్తాడు తల్లి. ఇది మీ మేలు కొరకే ఒక అన్నయ్యగా మీతో పర్సనల్గా మీతో ఈ విజిటింగ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడుతున్నానమ్మా. ఖచ్చితంగా మీరు వింటే దేవుడు మిమ్మల్ని దిద్దుతాడు. ఆ తల్లి లాస్ట్లో అన్నది, నిజమేనా అయ్యగారు, నా మనసుకే ఒప్పుకున్నాను, నిజమే కదా, నన్ను ఈ స్థితిలోంచి దేవుడు నన్ను బ్రతికించాడు, లేవనెత్తాడు, మరలా నన్ను ఒక ఆయుష్ ఇచ్చాడు. ఈ సాక్ష్యం నేను 10 మందికి చెప్పుంటే ఎంతోమందిని రక్షించేవాడిని, కానీ నిజంగా అయ్యగారు నా నోరు సరిగా లేదని ఆమె ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడింది. దేవుడు అతి త్వరలోనే ఆమె ద్వారా 10 కుటుంబాలని రక్షణలోకి నడిపించునుగాక, అద్భుతము జరుగునుగాక. ఒక దైవజనుడికి ఒక అన్నగా నేను ఆశపడుతున్నానండి. యెషయా పెదవుల్ని దేవుడు పవిత్రపరిచినట్లుగా మీ సాక్ష్యం ద్వారా అనేకులకు సువార్త చెప్పండి. అనవసరంగా మాట్లాడొద్దు, వ్యర్థమైన మాటలు ఏవీ మీలో రానివ్వద్దు. ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే బైబిల్లోంచి మాట్లాడండి, ఏదైనా మాట్లాడాలంటే సువార్త చెప్పండి, లేదా మీ సాక్ష్యం 10 మందికి చెప్పండి. దేవుడు ఏ స్థితిలోంచి మిమ్మల్ని లేవనెత్తాడో ఆ స్థితిని గుర్తు చేసుకోండి. దేవుని ఎదుట అనేకులకి సాక్షులుగా బ్రతుకుదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ముచ్చటగా 3 మాటలు మీకు చెప్పాను. మీరు కడగబడాలి. ఏ విషయాల్లో తెలుసా? 1 చెడుతనం, 2 మాలిన్యం అనే లోక ఆచారాలు ఏమీ మన దగ్గర రాకుండా, 3వది దోషమనే ఏది మన పెదవులో లేకుండా కడగబడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఉపవాస ప్రార్థన కొడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం కొరకే అందరూ మోకరించి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం 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 అని బిగ్గరగా చెప్తారు ప్రభుకి. హల్లెలూయా హల్లెలూయా. విన్న మాటలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా,
ఈ రాత్రి దైవజనుడి నోట మీరు పలికించారు, నేను మిమ్మల్ని కడగని ఎడల మీరు నాతో కూడా పాలి భాగస్సులు కారు.